హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'కృతిక తెలుగు వ్లాగ్స్'. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజొచ్చేసి ఏంటంటే ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. అండ్ ఎలా ఉందో లాస్ట్‌లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో, కొంచెం లాంగ్ డిస్టెన్స్ కాబట్టి సీట్‌లో ఎళ్ళడానికి చాలా ఇబ్బందనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలున్నారు కాబట్టి. అందుకనే ఇలా ట్రై చేసినామనమాట ఫర్ ద ఫస్ట్ టైమ్. చాలా కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. అండ్ మా విష్యు, వేద అయితే వాళ్ళ ఆటకి అసలు హద్దులే లేవనమాట. ఇంకా కంప్లీట్‌గా ఎయ్యకముందుకే చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. సో, మా వేద అండ్ వాళ్ళ నాన్న చూడండి ఆడుకుంటున్నారు మంచిగా. మా క్యూట్ లిటిల్ గర్ల్ ఎంత క్యూట్‌గా ఉంటదో గదా! చూడండి ఎంత బావుందో. సో, అదనమాట. అలా లోపల అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినంక ఇంకా హాయ్ చెప్తున్నారు అందరు మా వోళ్ళు. అందరూ గైస్. ఏం చేస్తున్నావు విషు? విషు ఏం చేస్తున్నావు? చెప్పు ఏం ఈ డ్యామ్ చూసామని అనుకోలేము, వేరే ప్లేస్ ఉండే. ఇది మాకు మిడిల్ లో ట్రావెలింగ్ లో అడ్డం వచ్చింది. దీన్ని డిండి అంటారు, డిండి డ్యామ్ అంటారు. వాస్తవానికి ఇది ఎవరికి కనిపించాయి, వాటర్ ఎవరికి సరిగ్గా కనిపించాయి. ఇక మన లక్కీ అనుకోవాలి వాటర్ ఉన్నాయంటే. చూసేయండి, ఒక కన్నేసేయండి. విషు ఏం చేస్తున్నావురా? ముందర మంచి చీకటి అయితే మా వేదమ్మ వాటర్ ఫాల్స్ ని కూడా పిలుస్తుంది. వెళ్ళిన ఫోటోస్ ముఖ్యం బిగులు. ఇక్కడ చూడండి గైస్, అది భజన అనుకోకండి, డాన్స్ అన్నమాట. ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మా వేద, విష్ కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. ట్రావెల్ మొత్తంలో అసలు ఒక్కసారి కూడా ఏడవలేదు మా వేద అయితే. ఇంకా మా విష్ గురించి తెలిసిందే కదా! ఎక్కడ ఏ బొమ్మలు కనిపించినా, ఏం కూల్ డ్రింక్స్ కనిపించినా అసలు మస్తు ఏడ్చిండు వాడైతే. సో, మేమెళ్ళి
ఏం పేరు? వేదస్. ఆంటీ వాళ్ళు మేము దిగినప్పటి నుంచి అసలు మమ్మల్నే చూస్తున్నారు. మేము అనుకున్నాం ఎప్పుడైనా చూసుంటారులే అనుకున్నాం. కానీ కాదు గైస్. వేద కోసం వాళ్ళొచ్చినప్పటి నుంచి వేదనే చూస్తున్నారు. సో, వెళ్ళేటప్పుడు అలా కొంచెం వేదని ఎత్తుకొని ఫోటోస్ దిగి ఎళ్లారనమాట. సో, టీ అంత అస్సలు బాలేదు గైస్. కాబట్టి మేము కొంచెం ఇట్లా స్నాక్స్ అనేవి తిందామని తీసుకున్నాము. పర్లేదు కొంచెం. సో, ఇక్కడ నెక్స్ట్ అయితే శ్రీశైలం అయితే వచ్చేసినామనమాట. రూమ్స్ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ అయితే రూమ్స్ దొరకడం చాలా కష్టం గైస్ శ్రీశైలంలో. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకి వెతికామనమాట చాలా. సేమ్ గోల్డెన్ రిట్రీవర్ లెక్క ఉంది. ఆ, పోదాం అలా అక్కడ పోతుంది. అక్కడ పోయి సంతా కొనుక్కోదామన్నా పోయేటప్పుడు కొనుక్కోదాం. షాప్ గానే ఉంది, గానే ఉంది. చూసిర్రు కదా మా విశ్వకి ఎట్లా సతాయిస్తుండో. మ్యాటర్ ఏందంటే అసలు బొమ్మలు చూసిండనమాట ఫస్ట్. అందుకని ఇప్పిమని అంత గొడవ అనమాట. అట్లుంటది మా విశ్వక్‌తోని ఏడికిపోయినా. సో, నాకైతే ఈ గార్లాండ్స్ మస్తు నచ్చినాయి గైస్. అసలు మస్తు కలర్‌ఫుల్‌గా ఉండే దిగగానే. చూస్తున్నారు గదా! చాలా అనిపిచ్చినాయి. ఇంకా రూమ్స్ కోసం వెతుకుతూనే ఉన్నాం గైస్. చెప్తున్నాను గదా! అసలు శ్రీశైలంలో చాలా అంటే చాలా కష్టం గైస్ రూమ్స్ దొరకడం తొందరగా. అస్సలవ్వదనమాట. మేమింకా హాఫ్ అన్ అవర్ వరకు తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ మా విశ్వకైతే స్టార్ట్ చేసిండనమాట కీ చైన్ కావాలని జెప్పేసి. సో, ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని జెప్పి ఇంకా తింటున్నామనమాట. ఏమైనా తిందామని జెప్పేసి పక్కనే ఉన్న హోటల్‌కైతే వచ్చేసినాం. మీల్స్ తీసుకున్నాము. టేస్ట్ పర్వాలేదు గైస్. బానే ఉంది. ఇంకా డిన్నర్ చేసేసి ఫస్ట్ చూసిన రూమ్స్‌కైతే వచ్చేసినామనమాట. ఒక్క రూమ్‌కి 950 అలా చార్జ్ చేసిర్రు. రూమ్స్ నీట్‌గానే ఉన్నాయి గైస్. పర్లేదు. ఇంకా మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక్క రూమ్ సరిపోదు. కాబట్టి 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఈ డాగ్ వాళ్ళదనుకుంటా. మేమొచ్చినప్పటి నుంచి అట్లనే కూర్చుంది గైస్ మా రూమ్ ముందల. టైం ఎంత అయితుంది ఇషులు? 4 అయితుంది. 3:00కి లేచి 3:00కి లేచి ఫ్రెష్ అయ్యి దర్శనంకైతే పోతున్నాం గైస్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. 3:00 అయితే లేచి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఏ బాబు, దర్శనంకైతే వెళ్ళిపోతుంది. మంకేలాడుకోపోన్నాడు. ఏంది గైస్ నా పిచ్చోడు ఊకే చూడండి ఎప్పుడు డిస్టర్బ్ చేయడానికనే ఉంటాడు గైస్. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోతున్నాము. సో, మాకు దర్శనం తొందరగా అయిపోవాలని జెప్పేసి మేము 3:00కి లేచి రెడీ అయిపోయినామనమాట. మంచిగా ఫ్రెష్ అయిపోయి. సో, ఎర్లీ మార్నింగ్ చాలా బావుంటది గైస్. అసలు మీరెప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. 3:00కి అలా లేచి తొందరగా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. చాలా ఖర్చు పెట్టి వీఐపీ టికెట్స్ తీసుకునే బదులు ఇలా ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తది గైస్ అసలు. ఇంకా మా దర్శనం అయితే చాలా అద్భుతంగా అయిపోయిందనమాట. తొందరగా జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. నమ్మరు. అంత తొందరగా అయిపోయింది. సో, ఇంకా అయిపోయినంక ఇట్లా మెయిన్ గేట్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. కొన్ని పిక్స్ తీసుకోవడానికి. చాలా బాగుండే గైస్ అసలు క్లైమేట్ కూడా ఎర్లీ మార్నింగ్ మైండ్ అయితే రిఫ్రెష్‌గా అనిపిస్తది. సో, ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి. అలా టికెట్స్‌కి మనీ వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళైతే బొట్లు పెట్టించుకుంటున్నారనమాట. ఇక్కడ మా వేద నిలబడ్డదని చెప్పి వాళ్ళ నాన్న ఫోటోస్ తీస్తున్నాడనమాట. అసలు వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఇంకా చాలా అనిపిస్తది గాయ్స్. అసలు కడుపు నిండిపోతది. నిజంగా అసలు ఈ జనరేషన్స్ ఫాదర్స్ అసలు డాటర్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో గదా! అసలకి. బ్లెస్సింగ్ అనిపిస్తది గైస్ అసలు నిజంగా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నామనమాట. సో, చూడండి అక్కడొకరు, ఇక్కడొకరు నడుచుకుంటూ పోతున్నాం. వీళ్ళిద్దరు చూడండి.
సో, చెప్పాను గదా గైస్ వీళ్ళిద్దరు నాకు కనిపిస్తే చాలు ఇంకా ఏం అవసరం లేదనిపిస్తది. చాలా క్యూట్‌గా అనిపిస్తారు గైస్. మీకెలా అనిపిస్తున్నారో గూడా కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్‌తోని నాకింకా, ఇంకా చేయాలనిపిస్తది వీడియోస్. అండ్ నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకోసం. ఇంకా ఎంటర్‌టైన్ గూడా చేస్తాను. ఇంకా కామెడీ వీడియోస్, ప్రాంక్ వీడియోస్ గూడా చేయడానికి ట్రై చేస్తా. మార్నింగ్ టైమ్‌లో జూసిర్రు కదా! వ్యూ ఎంత బావుందో అసలకి. ఇంకా టైమ్ స్పెండ్ చేయాలనుండే అక్కడ. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళామనమాట. కొన్ని పిక్చర్స్ అట్లా తీసుకొని. వావ్ గైస్! నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు. అబ్బా ఓ అబ్బా 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 అమ్మా అక్క నా ఫోన్తో నీ ఫోన్కి పంపించుకునే ఆప్షన్ ఉంది ఎట్లున్నాయి? సో, చూసారు గదా! రేగిపళ్ళు తియ్యగున్నాయంట. నెక్స్ట్ ఇక్కడ డ్యామ్‌కి కింద సైడ్ వచ్చినామనమాట. చూడడానికి దగ్గర నుండి. అసలు యాక్చువల్‌గా అయితే బోటింగ్ చేద్దాం అనుకున్నాం గైస్. ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. సో, కాబట్టి అలా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసినామనమాట. మా తమ్మునికి ఏం చేయాలో అర్థమైతలేదసలు. వచ్చేటప్పుడు మొత్తం సిక్కుండే గైస్ అసలు. వాటర్ అయితే చాలా ఫ్రెష్‌గున్నాయి గైస్. చిన్న చిన్న ఫిషెస్ అట్లా కనిపిస్తున్నాయి చూసిర్రా? అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇంకా బీచ్ వైబ్ వచ్చింది గైస్ నిజంగా అసలు. చాలా సాటిస్ఫై ఉండే. ఇక్కడ మేము కిందికొచ్చినాక మా బావగారు చూడండి ఫన్నీ ఫన్నీ థింగ్స్ అట్లా చేస్తుంటాడనమాట అప్పుడప్పుడు. దాని మీద కూర్చొని చూస్తుండే ఎట్లుంటదా అని చెప్పేసి. యాక్చువల్‌గా ఫోటో దిగుదాం అనుకున్నా గానీ జస్ట్ మిస్ స్లిప్ అయి పడిపోతుండే. ఎందుకొచ్చిన బాధ కింద పడితే అని చెప్పేసి వచ్చేసిండనమాట అక్కడి నుంచి. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉంటది గైస్. అస్సలు మిస్ చేయొద్దు మీరు. శ్రీశైలం వస్తే మాత్రం చాలా బావుంటది గైస్. ఇక్కడ నిలబడి చూస్తే మొత్తం అంతా కనిపిస్తదనమాట. సో, బోర్డ్‌లో కనిపిస్తుంది గదా! సో, పర్సన్‌కి రూ. 50 అయితే చార్జ్ చేస్తారు. ఆ రూ. 50 వర్త్ ఇట్ అంటారు మీరు అసలు. అది చూస్తే వ్యూ పాయింట్ మా అత్తమ్మ అనుకుందనమాట. ఏంది ఈ చెట్లు చూడడానికి ఒక రూ. 50 అని. లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బా! రూ. 50 చాలా వావ్! చూస్తున్నారు గదా గైస్ అసలు ఎంత బావుందో వ్యూ. అండ్ సరిగ్గా అబ్జర్వ్ జేస్తే కరెక్ట్‌గా యానిమల్స్ గూడా కనిపిస్తాయంట.
మీరెప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. అక్కడ బార్డర్‌లో వైట్ కలర్ లాగా కనిపిస్తుంది గదా! అక్కడ చిన్న విలేజ్ ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి వీళ్ళు ఫ్రెండ్సా లేదంటే ఏందా తెలీదు కానీ మంచిగా ట్రిప్ అయితే వేశారనమాట. మినీ బస్‌లో వచ్చారు. సో, అక్కడి నుంచి వ్యూ చూసేసినాక మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. మా వోళ్ళు చూసిర్రా గైస్ ఎట్లా పడుకున్నారు. ఒకరి మీద ఒకరు అసలు వాళ్ళకి గూడా తెలవదు వాళ్ళు ఎట్లా పడుకున్నారనేసి. 3:00 లేసిర్రు కాబట్టి అందరూ చాలా స్లీపీగుండే. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మైసిగండి టెంపుల్ అనమాట. సో, ఎందుకంటే అప్పటికి మేము వచ్చేసరికి లంచ్ టైమ్ అయిపోయింది. సో, అందుకని ఇక్కడ టెంపుల్ దగ్గర మనకి కావాల్సినట్టు వంట జేసిస్తారనమాట. చిన్న దావత్ చేసుకోవాలనుకుంటే మాకు తెలిసిన వాళ్ళున్నారు కాబట్టి మేమెప్పుడొచ్చినా వాళ్ళ దగ్గరే చేయించుకుంటాము. టేస్ట్ మంచిగా చేస్తారు అంకుల్. సో, మా విషు తెలిసిందే గదా! స్టార్ట్ చేసిండనమాట బొమ్మలు కావాలని చెప్పేసి. వానికి కనిపిస్తే చాలు గైస్ అంతే ఇంకా కావాల్సిందే ఒక్కటైనా. సో, ఇక్కడ ఇదే అనమాట ఎంట్రీ టికెట్స్. టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. మా విషు కోసమే అనమాట వెయిటింగ్ ఇక్కడ. బట్ చాలా బిజీ ఉంటాడు గైస్. మనకి అంత తొందరగా టైం ఇయ్యడనమాట. సో, అమ్మవారు చూసిర్రా ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. శ్రీశైలం నుండి రిటర్న్ అవుతుంటే మిడిల్‌లోనే ఉంటది మనకి టెంపుల్ మైసిగండి టెంపుల్ అని జెప్పేసి. అమ్మవారికి ఇంకా మంచిగా దర్శనం చేసేసుకొని మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము. మేము చెప్పిన వంటలు కూడా రెడీ అయిపోయినాయంట. సో, ఇంకా తీసుకొని వాళ్ళ పొలం ఉంటది దగ్గరలోనే. అక్కడికి వెళ్ళి తినడమే అన్నమాట ఇంకా. గైస్ ఇక్కడ మైసిగండిలో అయితే మీరేమైనా దావత్ చేసుకోవాలనుకుంటే ఈ అంకుల్ అయితే వండిస్తారు మీకు. ఏం కావాలంటే అది చేసిస్తారు. మేమైతే చికెన్ కర్రీ, బగారా రైస్ ఇంకా జొన్న రొట్టెలు అయితే ఏమన్నాము. మటన్ కర్రీ కూడా వేసారా? మటన్ తీసుకురావాలి, ఇక్కడ మటన్ దొరకది. అవునా? ఒకవేళ మటన్ బోటి తీసుకొస్తే ఫిష్ కానీ నువ్వు ఏం తెచ్చినా ఫిష్ ఫ్రాన్స్ ఏం రొయ్యలు కానీ ఏమైనా అన్ని ఉంటాం. ఓకే. యాటల వంటలు కూడా ఉంటాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేసిస్తాడు. మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాడు. సో ఇవే మా వంటలు. ఇఫ్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఆ టెంపుల్‌కి అంకుల్ నంబర్ అయితే షాప్ పైన కనిపిస్తుంది కదా! 2 నంబర్స్ ఆ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు కూడా చేసిస్తారనమాట టైంలో. వాళ్ళ దగ్గర వంటలన్నీ తీసుకొని ఈడొచ్చి కూర్చొని తినొచ్చు గైస్. ఈ ప్లేస్ వాళ్ళదే. ఇక్కడ ఉంటది అండ్ ఇంకా ఆ గేట్ బ్యాక్ సైడ్ కూడా ఉంటదన్నమాట. సో, తినేసి వాళ్ళ సామాన్లన్నీ వాళ్ళకిచ్చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా మిగిలితే మనకు పార్సెల్ కూడా చేసేస్తారు గైస్. మా వోళ్ళు కింద కూర్చోనికే వరుస్తున్నారు గైస్. పనసకాయలు స్ప్రైట్ బాటిల్ ఎత్తుకొని బాహుబలి అంట గైస్. ఇంకా అలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళకి బుగాన్లు అన్నీ రిటర్న్స్ ఇచ్చేసినాం అనమాట. ఇంకా మిగిలింది కొంచెం మాకు పార్సెల్ చేసి ఇచ్చేసారు. సో, అదనమాట. టేస్ట్ అయితే మంచిగా చేస్తాడు గైస్. మీకు ఏది కావాలంటే అవి చేసేస్తాడు. ఇంకా మంచిగా తిని టైమ్ స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయినాం అనమాట. సో, వీడియో వచ్చేసి ఇంతే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకి టాటా. బై బై.